వెల్కమ్ టు డిఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు వార్తల్లో వచ్చిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్, భారతదేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఉన్నత అధికారిగా కమల్ కిషోర్ను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విపత్తు ప్రమాద తగ్గింపు కోసం ఒక ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. నెక్స్ట్ పాయింట్, మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్ నూతన హెడ్గా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన పవన్ దావులూరి నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్, తేజస్ MK-1A శ్రేణిలో రూపొందించిన యుద్ధ విమానం LA-5003 విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందించింది. తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఈ యుద్ధ విమానం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. నెక్స్ట్ పాయింట్, పంజాబ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల బృందం సట్లెజ్ నదిలో టంటాలం అనే ఒక అరుదైన లోహాన్ని గుర్తించారు. ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్లలో ఈ లోహాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. మరి విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఈ టంటాలం నిల్వలు గుర్తించడం పంజాబ్కు మాత్రమే కాకుండా భారతదేశానికి ఎంతో మేలు చేస్తుందని ఓకేనా, పంజాబ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల బృందం తెలిపింది. ప్రపంచంలో ఓంకారం అంటే ఓం ఆకారంలో తొలి ఆలయాన్ని రాజస్థాన్లోని పాలిలో నిర్మించారు. దాదాపు 250 ఎకర్స్లలో విస్తరించి ఉన్న ఈ దేవాలయాన్ని ప్రధానంగా యజ్ఞవేది వంటి 2 అంతస్తుల గురుకులం, స్వాస్తిక్ ఆకారంలో హాస్టల్స్లు మరియు నక్షత్రం ఆకారంలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని కూడా నిర్మించారు. అంటే ప్రపంచంలోని ఓం ఆకారంలో ఉన్న తొలి ఆలయాన్ని రాజస్థాన్లోని పాలిలో నిర్మించారు. నెక్స్ట్ పాయింట్, బెల్జియంలోని బ్రసెల్స్లో న్యూక్లియర్ సమ్మిట్ కోసం 34 కంట్రీస్ నాయకులు సమావేశమయ్యారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA బెల్జియం సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పాయింట్, అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిటీకి కొత్త చైర్మన్గా భారత గోల్ కీపర్ PR శ్రీజేస్ నియమితులయ్యారు. అతనితో పాటు చీలీ కెప్టెన్ కమిలా కారం కూడా చైర్మన్గా నియమితులైనట్లు FIH ప్రకటించింది. నెక్స్ట్ పాయింట్, మార్చి 29 మొన్న రీసెంట్గా RCBతో జరిగిన మ్యాచ్తో KKR ఆల్రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించారు. అతడు ప్రపంచవ్యాప్తంగా 500 T20లలో ఆడిన నాలుగో క్రికెటర్గా నిలిచారు. 660 మ్యాచ్లలో ఆడిన కిరణ్ పోలార్డ్ మొదటి స్థానంలో ఉండగా వెన్ బ్రావో 573, షోయబ్ మాలిక్ 542 మ్యాచ్లు ఆడి 2 లేదా 3 స్థానాల్లో ఉన్నారు. అంటే మార్చి 29 మొన్న RCBతో జరిగిన మ్యాచ్లలో KKR ఆల్రౌండర్ అయిన సునీల్ నరైన్ చరిత్ర సృష్టించారు. అతడు ప్రపంచవ్యాప్తంగా 500 T20 ఆడిన 4వ క్రికెటర్గా నిలిచారు. నెక్స్ట్ పాయింట్, బహిరంగ ప్రదేశాలలో USBతో ఛార్జింగ్ వద్దు, సైబర్ దాడులకు అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. బహిరంగ ప్రదేశాలలో USB ఛార్జింగ్ పాయింట్లను సహాయంతో మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ చేయొద్దని కేంద్ర తరపున కంప్యూటర్ అత్యవసర స్పంద బృందం తెలిపింది. బస్టాండ్, విమానాశ్రయాలలో, రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన USB ఛార్జింగ్ స్టేషన్లను ఆసరగా చేసుకొని కొందరు నేరగాలు అంటే సైబర్ నేరగాలు దాడికి పాల్పడుతున్నారు. మరి ఇలాంటి దాడులను ఎదుర్కోవడానికి, సైబర్ నేరగాలను పట్టుకోవడానికి వినియోగదారులకు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి లేదా వారి పరికరాలలో మల్వేర్ను జోపించడానికి ఛార్జింగ్ పోర్ట్స్ను ఉపయోగించుకుంటున్నారు. ఈ తరహాలో జ్యూస్ జాకింగ్ అంటారు. అంటే ఇలాంటి తరహాలను జ్యూస్ జాకింగ్ అంటారు. వీటితో జాగ్రత్త ఉండాలని CERT సూచించింది. ఇకపై బయటకు వెళ్ళినప్పుడు ఎలక్ట్రికల్ వాల్ అవుట్లెట్ మాత్రమే ఎంచుకోవాలని లేదా కేబుల్ పవర్ బ్యాంకులను తీసుకువెళ్ళాలని తెలిపింది. సైబర్ దాడులు జరిగితే www.cybercrime.gov.in కానీ 1930 హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది. నెక్స్ట్ పాయింట్, సముద్రపు దొంగలను ఆట కట్టించిన భారత్. 23 మెంబర్స్ పాకిస్తానీయులను రక్షించిన నౌకాదళ సిబ్బంది ఇండియన్
నేవీస్. భారత నౌకాదళ మరోసారి సముద్రపు దొంగలను ఆటకట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన ఇరాన్కు చెందిన చేపల పడవను రక్షించింది. 12 గంటల పాటు సాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా పడవలోని 23 మెంబర్స్ పాకిస్తానీ సిబ్బందిని సురక్షితంగా కాపాడింది. మరి గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీప సమీపానికి 90 నాటికల్ మైళ్ళ దూరంలో మొన్న రీసెంట్గా ఇరాన్కు చెందిన చేపల పడవ కంబర్ను 9 మంది సముద్రపు దొంగలు ఆధీనంలోకి తీసుకున్నారు. మరి రంగంలోకి దిగిన భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ ముందుగా కంబర్కు చేరుకుంది. కంబర్ను అడ్డుకట్టింది. ఐఎన్ఎస్ త్రిశూల్ సహాయంతో దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు ఇండియన్ అధికారులు తెలిపారు. నెక్స్ట్ పాయింట్, బ్రిటన్లో ఆశలు నింపిన కార్టీ క్యాన్సర్కు వినూత్న చికిత్స, తొలిసారిగా భారత సంతతి కుర్రాడిగా. అంటే మొన్న రీసెంట్గా మన భారత సంతతికి అయిన ఒక వ్యక్తి తొలిసారిగా క్యాన్సర్కు వినూత్న చికిత్సను అందించారు. క్యాన్సర్ బాధితులకు విప్లవాత్మకంగా చికిత్సలను తెచ్చేందుకు బ్రిటన్లో ప్రారంభించిన వినూత్న పథకంలో భాగంగా పథకం ఆశలు చిగురించి చేసింది. అంటే ఇలాంటి చికిత్సను మన ఇండియన్ కుర్రాడు చికిత్సను ప్రారంభించారు కార్టీతో. దీని కింద కార్టీ అని ఈ చికిత్సను భారత సంతతికి చెందిన యువాన్ టక్కర్ మొట్టమొదటిగా దీనికి చికిత్సను కనుగొన్నారు. బ్రిటన్ ప్రభుత్వం నిధులతో నడిచే నేషనల్ హెల్త్ సర్వీస్ క్యాన్సర్ డ్రగ్స్ ఫండ్ CDFను ఏర్పాటు చేసింది. 2016 జూలైలో దీనికి కార్యకలాపాలను ప్రారంభమయ్యాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ క్యాన్సర్ చికిత్సకు వేగంగా బాధితులకు అందుబాటులోకి తీసుకురావడం, ఈ చికిత్స విధానాలను దీర్ఘకాల సమయానికైనా మరికొన్ని ఆధారాలు సేకరించి దీని ఉద్దేశం ఇలాంటి చికిత్సను తొందరగా అదుపులోకి తీసుకోవడానికి కార్టీని వాడుతున్నారు. కీమోథెరపీ, బోన్ మరో ట్రాన్స్ప్లాంట్ వంటి ఇతర చికిత్సలకు విఫలమయ్యాయి కాక 2019లో అతడికి కార్టీ చికిత్సను ఇచ్చారు. దీనివల్ల తన జీవితం మారిందని యువాన్ టక్కర్ చెప్పారు. బ్రిటన్లో ఆశలు నింపిన కార్టీ ఎవరిపైన, యువాన్ టక్కర్ పైన ఈ చికిత్సను ప్రయోగించారు. నెక్స్ట్ టాపిక్, భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు మరియు మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ చాయ్ పే చర్చ వీడియో మొన్న వార్తల్లో రీసెంట్గా వచ్చింది. ఇందులో ఒక విషయం గమనించారని, ఇది కూడా వార్తల్లో నెట్టింట్లో వైరల్ అవుతుంది. మరి మోదీ గారు హిందీలో మాట్లాడుతుంటే మరి బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్కి అర్థమవుతుందా అనే రీతిలో దీన్ని చర్చించారు. చాయ్ పే చర్చ వీడియోని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బిల్ గేట్స్కి హిందీ రాదుగా, మరియు ఇదేలా సాధ్యమని ఈ చర్చల్లో వారు ప్రధానంగా మాట్లాడుతున్న AI కృత్రిమ మేధది, ఈ మాయ అంతా అని మొన్న వార్తలో నిలిచింది. ఇలాంటి AI సహాయంతో ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఆంగ్లంలోకి అనువదించడంతో పాటు మరియు ఇతర లాంగ్వేజ్లలో కూడా అనువదించడానికి AI ఆధారిత ఇలాంటి దాన్ని బాసిని అని పేరు పెట్టారు. గతేడాది డిసెంబర్లో వారణాసిలో జరిగిన కాశీ తమిళ్ సంగమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ భాషలను రియల్ టైంలో అనువదించగల AI ఆధారిత టూల్ను భాషిణి అని ఆవిష్కరించారు. ఆపై ఆ వేదిక నుంచి దాన్ని ఉపయోగించారు. ఇలాంటి AI భాషిణిని మోదీ హిందీలో మాట్లాడుతుంటే అది అక్కడ ఇయర్ బర్డ్స్ పెట్టుకున్న తమిళులు కూడా తమిళం లాంగ్వేజ్లో కూడా అర్థమయ్యే విధంగా దీన్ని రూపొందించారు. దీని పేరు ఒక దేశ ప్రధాని మరొక దేశ ప్రధానితో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లేదా హిందీలో మాట్లాడుతుంటే వాళ్ళకు అర్థమయ్యే రీతిలో AI సహాయంతో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దీన్ని రూపొందించారు. దీని పేరు భాషిణి అని పేరుని నామకరణం చేశారు. భాషిణి అనేది AI ఆధారిత భాషానువాద టూల్. ఆండ్రాయిడ్ మరియు iOS యాప్ల ద్వారా ఇది సులువుగా పనిచేస్తుంది. దీని సాయంతో
ఎవరైనా వ్యక్తులు ఇతర భాషలలో వారితో మాతృభాషలలో మాట్లాడినా అది ఆయా భాషలోకి అప్పటికప్పుడు అనువాదిస్తుంది. దేశంలో భిన్న భాషలో మాట్లాడే వారికి మధ్య భాష సమస్యను ఇది తొలగిస్తుందని నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్తో పాటు క్రౌడ్ సోర్సింగ్ ద్వారా పొందిన ఈ భాషాదాన్ విధానాన్ని భాషల పదాలతో తయారు చేస్తున్న డేటాతో వివిధ భాషలను అనర్గళంగా అనువాదిస్తుంది. దీనికి కేంద్రం ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ వారు రూపొందించారు. దీని పేరు భాషిణి అని దీనికి పేరును నామకరణం చేశారు. నెక్స్ట్ పాయింట్స్, జీవిత భాగస్వామిని భూతం అనడం క్రూరత్వం కాదు. పాట్నా హైకోర్టు అభిప్రాయం. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని భూతం, పిచాచి అంటూ పిలవడం క్రూరత్వం కిందేమి రాదని పాట్నా హైకోర్టు అభిప్రాయం పడింది. 21వ దశాబ్దంలో కూడా భర్త తన భార్యను భూతం, పిచాచి అని పిలిచేవారు. ఇది తీవ్ర క్రూరత్వం కింద వస్తుందని మహిళల తరపున లాయర్ వాదనను న్యాయమూర్తి గారు వ్యతిరేకించారు. కేసు వివరాలకు వెళ్తే కట్నం కోసం భర్త నరేష్ గుప్తా మామ సహదేవ్ గుప్తా తనను హింసకు గురి చేస్తున్నట్టు ఓ మహిళ 1994 కేసులో ఒక 1994 కేసు వేసింది. దీనిపై ఏడాదిగా శిక్ష పడక అడిషనల్ సెషన్ కోర్టు 10 ఏళ్ళు తర్వాత దీన్ని సమర్థించింది. ఈ మధ్య కాలంలో సదరుగా భార్యాభర్తలు జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసిన కింద కోర్టులు తీర్పులను సవాల్ చేస్తూ తండ్రి కొడుకులు పాట్నా హైకోర్టుకు ఆశ్రయించారు. మరి పాట్నా హైకోర్టు మన జీవితంలో మన భాగస్వామిని భూతం మరి పిచాచి అనడం క్రూరత్వం కాదు అని పాట్నా హైకోర్టు వెల్లడించింది. నెక్స్ట్ టాపిక్, మనుషుల చెవికి రెప్లికా స్పుష్టి. రెప్లికా అనే దీన్ని కనుగొన్నారు. అచ్చం మనుషుల చెవిలానే ఉండే చెవి రెప్లికా ప్రతిరూపంను అమెరికాలోని వెయిల్ కార్నల్ ఇంజనీరింగ్కు చెందిన శాస్త్రవేత్తలు సృష్టించారు. అమెరికా శాస్త్రవేత్తలు టిష్యూ ఇంజనీరింగ్ 3D ప్రింటర్ సాంకేతికతను వినియోగించి ఈ రెప్లికాను తయారు చేశారు. పుట్టుకతోని చెవులు సరిగ్గా లేని వారికి, తర్వాతి కాలంలో చెవిని కోల్పోయిన వారికి కూడా అమర్చవచ్చని వెయిల్ కార్నల్ మెడిసిన్కు చెందిన డాక్టర్ జాసోన్ స్పెక్టర్ గారు తెలిపారు. మనుషులకు కూడా కృత్రిమ చెవిని కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు దీని పేరు రెప్లికా అని పేరు పెట్టారు. టెస్లాకు పోటీగా షావోమీ నుంచి కారు. ఇతర బ్రాండ్స్తో పోలిస్తే తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు అందించే షావోమీ సంస్థ ఇప్పుడు కార్ల తయారీలకు దిగింది. టెస్లా, BYD వంటి వాటికి పోటీగా తమ తొలి విద్యుత్ కారు స్పీడ్ అల్ట్రా 7ను మార్కెట్లోకి తెచ్చింది. రీసెంట్గా అమ్మకాలు కూడా ప్రారంభించింది. 3 వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర 25 లక్షలుగా ఉందని తెలిపింది. ప్రస్తుతానికి చైనాకి పరిమితమై మరి త్వరలో భారత్లోకి అందుబాటులోకి తెస్తామని షావోమీ నివేదికలు తెలిపింది. ఇక మన టైం, భారత్లోని గడియారాలు మరియు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థను ద్వారా పనిచేయనున్నాయి. ఇందుకోసం భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన రుబిడియం అటామిక్ క్లాక్ను అభివృద్ధి చేసింది. త్వరలో గడియారాలు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను ఈ అటామిక్ క్లాక్తో సింక్ చేయనున్నారు. కాగా ప్రస్తుతం భారత్లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైం ప్రోటోకాల్ను అనుసరిస్తుంది. రుబిడియం అటామిక్ క్లాక్ను భారత పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఇక నుంచి మన టైంని మనం సొంతంగా మన కాలానికి మనం సొంతంగా తయారు చేయనున్నారు. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 న్యూఢిల్లీలో ఏప్రిల్ 1 మరియు 2 తేదీలలో జరగనుంది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం భారత సైన్యం అగ్రనాయకత్వం సమస్యలను చర్చించడం మరియు దేశ భద్రత పరిస్థితిని అంచనా వేయడం. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 న్యూ ఢిల్లీలో ఏప్రిల్ 1 నుంచి 2 వరకు జరగనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త డైరెక్టర్గా హన్ష మిశ్రా నియమితులయ్యారు. 2010 బ్యాచ్కి చెందిన హన్ష మిశ్రా ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అధికారి. మిశ్రా కార్యాలయంలో విధులలో కూడా పనిచేశారు. మరి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త డైరెక్టర్గా హన్ష మిశ్రా నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్, సౌదీ అరేబియా తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనుంది. ఈ దేశం ప్రతినిధిగా రూమి ఆల్ హక్తానీ తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీలో అధికారికంగా పాల్గొనుంది. రూమి మిస్ మిడిల్ ఈస్ట్ మరియు మిస్ అరబ్ వరల్డ్ మిస్ 2021 టైటిల్ని కూడా గెలుచుకుంది. అంటే సౌదీ అరేబియా తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనుంది. భారత్ లోక్పాల్లో న్యాయ సభ్యునిగా జస్టిస్ రీతురాజ్ అవస్థి ప్రమాణ స్వీకారం చేశారు. లోక్పాల్ చైర్మన్ జస్టిస్ ఏఎం కన్విల్కర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రీతురాజ్ 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్, డిజిటల్ అంతరాయాలను చేర్పిస్తాం, గ్రామాలకు సాంకేతికతను తీసుకెళ్తాం మరియు ఏఐని సరిగ్గా వినియోగించుకోవాలి, డీప్ ఫేక్ హద్దులను నిర్ణయించాలి. బిల్ గేట్స్తో సంభాషణలు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు సమావేశంలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో చాయ్ పే చర్చను ప్రారంభించారు. నమో యాప్ కృత్రిమ మేధ మరియు విద్యా వైద్యం పర్యావరణ పదజాలలో మారాలి అని కూడా ఈ చాయ్ పే చర్చలో పేర్కొన్నారు. నెక్స్ట్ పాయింట్, మయన్మార్లో భారత నూతన రాయబారిగా ప్రముఖ దౌత్యవేత్త అభయ్ ఠాకూర్ నియమితులయ్యారు. గత ఏడాది భారతదేశంలో జరిగిన G20 సమావేశంలో చర్చలకు మార్గనిర్దేశం చేసే బృందంలో అభయ్ కీలక సభ్యుడిగా ఉన్నారు. అభయ్ 1992 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. మయన్మార్లోని భారత నూతన రాయబారిగా ప్రముఖ దౌత్యవేత్త అయిన అభయ్ ఠాకూర్ను నియామకం చేశారు. నెక్స్ట్ పాయింట్, ల్యాంకో అమర్కంటక్ పవర్ లిమిటెడ్ పూర్తి కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అదానీ పవర్ లిమిటెడ్కు కాంపిటీషన్గా కమిషన్ ఆఫ్ ఇండియా CCI ఆమోదం తెలిపింది. ఈ కొనుగోలులలో ల్యాంకో అమర్కంటక్ పవర్ లిమిటెడ్ యొక్క 100% ఈక్విటీ షేర్ క్యాపిటల్ను అదానీ పవర్ లిమిటెడ్ బదిలీ చేస్తారు. అంటే ల్యాంకో అమర్కంటక్ పవర్ లిమిటెడ్ను పూర్తిగా కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అదానీ పవర్ లిమిటెడ్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ IPO రూపాయలు 7,000 కోట్ల సమీకరణకు అఫ్ఘాన్స్ ఇన్ఫ్రా దరఖాస్తు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్కు చెందిన ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థ అయిన అఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ AIL తొలి పబ్లిక్ ఆఫర్ IPOకు రానుంది. IPO ద్వారా 7,000 కోట్ల సమీకరణం చేయనుంది. అంటే 7,000 కోట్ల నిధులతో అనుమతి కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబ్బీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈక్యూలో భాగంగా రూపాయలు 1,250 కోట్లు విలువైన తాజా షేర్లతో ఆఫర్ ఫర్ సేల్స్లో 5,750 కోట్లు విలువైన షేర్లను సంస్థ ప్రమోటర్ అయిన గోస్వామి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ విక్రయించింది. అర్హులైన కంపెనీ ఉద్యోగుల కోసం షేర్లు కేటాయించనున్నారు. ప్రస్తుతం అఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోటర్ గ్రూప్ సంస్థ అయిన 99.48% వాటా కూడా ఉంది. 1865లో స్థాపించిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ SP గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ నిర్మాణం మరియు మౌలికంగా స్థిరాస్తి ఇంధన ఆర్థిక సేవల రంగాలలో కార్యకలాపాలు సాగిస్తుంది. భారీ కట్టడాలు నిర్మాణాలు, దిగ్గజ ప్రదేశాలలో అభివృద్ధి, నీటి నిర్వహణ, పునరుత్పాదక ఇంధన, చమురు, గ్యాస్, విద్యుత్ విభాగాలలో ఈ కంపెనీ నుంచి మంచి పేరుందని పేర్కొన్నది. IPL చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ముంబై ఇండియన్స్పై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. 2013లో పూణే వారియర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు రికార్డును సన్ రైజర్స్ బ్రేక్ చేసింది. అంటే IPL చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. పిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షురాలుగా జోయశ్రీ దాస్ వర్మ నియమితులయ్యారు. పిక్కి లేడీస్ ఆర్గనైజేషన్
FLO 41 జాతీయ అధ్యక్షురాలుగా జోయశ్రీ దాస్ వర్మన్ బాధ్యతలు స్వీకరించారు. 2024-25 ఏడాదికి ఈమె ఈ హోదాలు కొనసాగిస్తారు. ఈశాన్య భారతానికి గౌరవ కన్సుల్గా వర్మను ఇజ్రాయెల్ నియమించుకుంది. కాఫ్రో మేనేజ్మెంట్ సొల్యూషన్ డైరెక్టర్ వర్మ వ్యవహరించనున్నారు. FLOకు నేతృత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నట్టు ఈమె పేర్కొన్నారు. అంటే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షురాలుగా జోయశ్రీ దాస్ వర్మ నియమితులయ్యారు. చాయ్ పే చర్చలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ డిజిటల్ టెక్నాలజీని పెద్దపీట వేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నాకు కూడా ఆసక్తి ఉందని మోదీ గారు తెలిపారు. డిజిటల్ విప్లవానికి సామాన్య ప్రజలే నాయకత్వం వహించాలని మరియు మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో చాయ్ పే చర్చలో పాల్గొన్నారు. నమో యాప్ సెల్ఫీ అంటే టెక్నాలజీ అందిపించుకోవడానికి ఒకరినొకరు ఇండియా చూపుతున్న చొరవను వేగానికి బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని ఇతర దేశాలతో మార్గనిర్దేశానికి మరింతగా మారిందని కొనియాడారు. కృత్రిమ మేధ తాను ఉపయోగించుకున్నట్లు తీరును బిల్ గేట్స్ గారు మోదీకి తెలియజేశారు. తన సెల్ఫోన్లో గేట్స్కు ఇచ్చిన అందులోని నమో యాప్ ద్వారా సెల్ఫీ తీయాలని కోరారు. అందులో టెక్నాలజీతో పాత ఫోటోలు కూడా కనిపిస్తాయన్నారు. గతంలో తామిద్దరం దిగిన ఫోటోలను గేట్స్కి చూపించారు. నమో యాప్ ద్వారా మన మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్తో సెల్ఫీతో నమో యాప్తో చూపించారు బిల్ గేట్స్ గారికి. డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గారు చాయ్ పే చర్చలు ముందుగా డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట వేశారు. ఐరాస సెక్రటరీ జనరల్గా ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ గారు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NDMA ఉన్నతాధికారిగా కమల్ కిషోర్, ఐక్యరాజ్య సమితి ఐరాస సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరెస్ గారు ఒక ప్రత్యేక ప్రతినిధిగా నియమితులు చేశారు. ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్. నెక్స్ట్ టాపిక్, స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్ 2 పరీక్ష విజయవంతం. శ్రీహరికోట హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ మొన్న రీసెంట్గా రాకెట్ స్టేజ్ 2 పరీక్ష విజయవంతం చేసింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని ప్రొపల్షన్ టెస్ట్ బెడ్ వద్ద ఈ ప్రయోగం నిర్వహించారు. స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్ 2 పరీక్ష విజయవంతం. అంబానీ అదానీ తొలిసారిగా కలిశారు. అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్కు 26% వాటా. మరియు లోహ రంగంలోని అదానీ 10,000 కోట్లు కాపర్ ప్లాంట్ తొలి దశలో ప్రారంభం. అంబుజా సిమెంట్లో కూడా 6,661 కోట్లు అదానీ పెట్టుబడులు. అంబానీ గారు మరియు అదానీ తొలిసారిగా ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్టుని చేయబోతున్నారు. అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్కు 26% వాటా. ఉపాధి హామీ పథకంలో చెల్లించే వేతనాలు సవరణలు. ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాల వారీగా 4% to 10% కింద పెంచారు. లోక్సభ ఎన్నికలు నియమావళి అమల్లో ఉన్నందున ఈసీ నుంచి అనుమతి వచ్చాయి. ఈ వేతనాల సవరణకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చి 27న నోటిఫై చేసింది. ఉపాధి హామీ పథకం చెల్లించే వేతనాలలో సవరణలు. ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా 4% నుంచి 10%కి పెంచారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరాలలో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబాలలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినాలు కనీసం వేతనం ఇచ్చేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేదలకు ఏడాదికి 100 రోజుల పాటు పని కల్పించడం ద్వారా సామాజిక ఆహార భద్రతను పెంపొందించడం మరియు ఆర్థికంగా బలోపేతం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ప్రారంభించిన సమయంలో కూలీలకు ఇచ్చే దినసరి వేతనం 87.50 ఉండగా ప్రస్తుతం 272 చెల్లిస్తున్నారు. అయితే
తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరానికి అంటే 2024-25 సంవత్సరానికి గాను ఏపీలో కూలీలందరికీ దీనిపై మరోసారి 28ను జోడించి ఇవ్వబోతున్నట్టు కేంద్రం తెలిపింది. అంటే రూ. 28 ఎక్కువ ఇవ్వనున్నారు. ప్రముఖ కాగ్నిటివ్ సైకియాట్రిస్ట్ నోబెల్ అవార్డు గ్రహీత డానియల్ kahneman మృతి చెందారు. 5 మార్చ్ 1934 టెల్ అవివ్ యాపో ఇజ్రాయిల్ జన్మించారు. మనుషులు నిర్ణయాలు తీసుకునే విధానంపై లోతైన పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. డానియల్ kahneman మృతి చెందారు. నోబెల్ అవార్డు గ్రహీత. ఒకసారి ర్యాపిడ్గా రివిజన్ చేసుకుందాం. భారతదేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీగా కమల్ కిషోర్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్ గారు విపత్తు ప్రమాద తగ్గింపు కోసం ఒక ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్ నూతన హెడ్గా ఐఐటి మద్రాస్ ఒక పూర్వ విద్యార్థి అయిన పవన్ దావులూరి నియమితులయ్యారు. తేజస్ MK1 శ్రేణిలో రూపొందించిన యుద్ధ విమానం LA5003 విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందించింది. పంజాబ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల బృందం సట్లెజ్ నదిలో టంటలం అనే ఒక అరుదైన లోహాన్ని గుర్తించారు. మరి ప్రపంచంలో ఓం ఆకారంలో తొలి ఆలయాన్ని రాజస్థాన్లోని పాలిలో నిర్మించారు. బెల్జియంలోని బ్రసెల్స్లో న్యూక్లియస్ సమ్మిట్ కోసం 34 దేశాల నాయకులు సమావేశమయ్యారు. మరి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్ కమిటీ కొత్త చైర్మన్గా భారత గోల్ కీపర్ అయిన PR శ్రీజైస్ నియమితులయ్యారు. మరి మార్చ్ 29 మొన్న రీసెంట్గా RCBతో జరిగిన మ్యాచ్లో KKR ఆల్రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించారు. అతడు ప్రపంచవ్యాప్తంగా 500 T20 ఆడిన 4వ క్రికెటర్గా నిలిచారు. మరి బహిరంగ ప్రదేశాల్లో USB ఛార్జింగ్ వద్దు అని కేంద్రం తెలిపింది. సముద్రపు దొంగలను ఆట కట్టించిన భారత్ 23 మంది పాకిస్తానీయులను సురక్షితంగా రక్షించిన INS సుమేధా. బ్రిటన్లో ఆశలు నింపిన CAR-T క్యాన్సర్కు వినూత్న చికిత్సను తొలిసారిగా భారత సంతతి కుర్రాడికి అందించారు. మరి ఇలా భాషించారు అంటే భాషిణి అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక భాష నుంచి మరో భాషకు ట్రాన్స్లేట్ చేయడానికి భాషిని అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుగొన్న భారతీయులు. జీవిత భాగస్వామిని భూతం పిచాచి అనడం క్రూరత్వం కాదు అని పాట్నా హైకోర్టు తెలిపింది. మరి మనుషులకు నూతనంగా నూతన చెవిని రిప్లికాని సృష్టించిన అమెరికా శాస్త్రవేత్తలు. టెస్లాకు పోటీగా షావోమి నూతన కార్లను కనుగొన్న షావోమి. ఇకపై మన టైం భారతీయ గడియారాలు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేసుకునే విధంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన రుబిడియం అటామిక్ క్లాక్ అభివృద్ధి చేసింది. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 సదస్సు న్యూఢిల్లీలో జరగనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త డైరెక్టర్గా హన్షా మిశ్రా నియమితులయ్యారు. సౌదీ అరేబియా తొలి మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొననుంది. ఈ దేశం ప్రతినిధిగా రూమి అల్ హక్తానీ గారు తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనున్నారు. భారత్ లోక్పాల్లో న్యాయ సభ్యునిగా జస్టిస్ రీతురాజ్ అవస్థి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మరియు డిజిటల్ అంతరాయాలను చెరిపివేసే దిశగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ గారు భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు చాయ్పై చర్చలో పేర్కొన్నారు. మయన్మార్లో భారత నూతన రాయబారిగా ప్రముఖ దౌత్యవేత్త అభయ్ ఠాకూర్ నియమితులయ్యారు. మరియు ల్యాంకో అమర్కంటక్ పవర్ లిమిటెడ్కు పూర్తిగా కొనుగోలు చేసిన అదాని గ్రూప్ అనుబంధ సంస్థ. మరి షాపూరి ఫల్లోంజి గ్రూప్ నుంచి భారీ IPL చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. మరియు పిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షురాలిగా జోయశ్రీ దాస్ వర్మ నియమితులయ్యారు. మరి చాయ్పై చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ గారు డిజిటల్ టెక్నాలజీని పెద్దపీట వేయనున్నారు. ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ గారు నియమితులయ్యారు. స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్ 2ను ప్రారంభించిన హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ అయిన స్కైరూట్ ఏరోస్పేస్. అంబానీ మరియు అదాని గారు తొలిసారిగా అదాని పవర్ ప్రాజెక్టులో రిలయన్స్కు 26% వాటా ఇవ్వనున్నారు. ఉపాధి
హామీ పథకంలో చెల్లించే వేతనాలు సవరణలు. ఓకేనా, ఉపాధి హామీ పథకంలో కింద చెల్లించే వేతనాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా 4% నుంచి 10%కి పెంచింది. మరి ప్రముఖ కాగ్నిటివ్ సైకలాజిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత డానియల్ కాగ్నేమాన్ మృతి చెందారు.